పునరుద్ధానుడా పూజనీయుడా ప్రేమపూర్ణుడా మా యేసయ్యా పునరుద్ధానుడా పూజనీయుడా ప్రేమపూర్ణుడా మా యేసయ్యా ఆరాధింతుము అన్ని వేళలా ఆనందింతుము అమరుందని ఆరాధింతుము అన్ని వేళలా ఆనందింతుము అమరుందని నిన్నే ప్రేమింతుము నీకై జీవింతుము నీ ప్రేమ ప్రకటించేదం నిన్నే ప్రేమింతుము నీకై జీవింతుము నీ ప్రేమ ప్రకటించేదం పునరుద్ధానుడా పూజనీయుడా ప్రేమపూర్ణుడా మా యేసయ్యా పునరుద్ధానుడా పూజనీయుడా ప్రేమపూర్ణుడా మా యేసయ్యా సదాకాలము తోడంతివే ఉన్నవాడా నిన్న నేడు నిరతము సదాకాలము తోడంతివే మంచి కాపరి నీవుండగా మాకు కొదువుండునా మంచి కాపరి నీవుండగా మాకు కొదువుండునా నిన్నే ప్రేమింతుము నీకై జీవింతుము నీ ప్రేమ ప్రకటించేదం నిన్నే ప్రేమింతుము నీకై జీవింతుము నీ ప్రేమ ప్రకటించేదం పునరుద్ధానుడా పూజనీయుడా ప్రేమపూర్ణుడా మా యేసయ్యా పునరుద్ధానుడా పూజనీయుడా ప్రేమపూర్ణుడా మా యేసయ్యా ఆత్మదేవా కన్నీరంత తుడచి ఆనందముతో మము నింపినావే ఆత్మదేవా కన్నీరంత తుడచి ఆనందముతో మము నింపినావే ఆదరణకర్త నీవుండగా మాకు దిగులుండునా ఆదరణకర్త నీవుండగా మాకు దిగులుండునా నిన్నే ప్రేమింతుము నీకై జీవింతుము నీ ప్రేమ ప్రకటించేదం నిన్నే ప్రేమింతుము నీకై జీవింతుము నీ ప్రేమ ప్రకటించేదం పునరుద్ధానుడా పూజనీయుడా ప్రేమపూర్ణుడా మా యేసయ్యా పునరుద్ధానుడా పూజనీయుడా ప్రేమపూర్ణుడా మా యేసయ్యా యేసునాథా భయములన్నీ బాపి సమాధానము మాకిచ్చినావే యేసునాథా భయములన్నీ బాపి సమాధానము మాకిచ్చినావే మరణ విజయుడని ఉండగా మాకు భయముండునా మరణ విజయుడని ఉండగా
భయముండునా నిన్నే ప్రేమింతుము నీకై జీవింతుము నీ ప్రేమ ప్రకటించేదం నిన్నే ప్రేమింతుము నీకై జీవింతుము నీ ప్రేమ ప్రకటించేదం పునరుద్ధానుడా పూజనీయుడా ప్రేమ పూర్ణుడా మా యేసయ్యా పునరుద్ధానుడా పూజనీయుడా ప్రేమ పూర్ణుడా మా యేసయ్యా ఆరాధింతుము అన్ని వేళలా ఆనందింతుము అమరుండని ఆరాధింతుము అన్ని వేళలా ఆనందింతుము అమరుండని నిన్నే ప్రేమింతుము నీకై జీవింతుము నీ ప్రేమ ప్రకటించేదం 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా సాగుచున్నది నా నామ లోకమనడి సంద్రన అనే పాట పాడు సాగుచున్నది నా నావా లోకమనిది సంద్రాన హైలెస్సో 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 సాగుచున్నది నా నావా లోకమనిది సంద్రాన సాగుచున్నది నా నావా లోకమనిది సంద్రాన ఎగసి అలజడి రేపిన సుడిగాలి నన్ను చుట్టుముట్టిన హైలెస్సో 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 అలలు ఎగసి అలజడి రేపిన సుడిగాలి నన్ను చుట్టుముట్టిన శోధన వేదన బాధలు కలిగిన శోధన వేదన బాధలు కలిగిన అలలపైనే నడచిన యేసు నాదు నావలో ఉండగా లేదు నాకిక ఏ భయం అలలపైనే నడచిన యేసు నాదు నావలో ఉండగా లేదు నాకిక ఏ భయం సాగుచున్నది నా నావా లోకమనిది సంద్రాన సాగుచున్నది నా నావా లోకమనిది సంద్రాన
కెరటాలు నన్ను కలవరపరచిన హైలెస్సో 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 కారు మబ్బులు నన్ను క్రమ్మిన కెరటాలు నన్ను కలవరపరచిన నావ నిండుగా నీరు చేరిన నావ నిండుగా నీరు చేరిన మునిగిపోదు ఆగిపోదు ప్రేమునకు నన్ను చేర్చునేసు ప్రేమునకు నన్ను చేర్చునేసు సాగుచున్నది నా నావా లోకమనిది సంద్రాన సాగుచున్నది నా నావా లోకమనిది సంద్రాన హైలెస్సో 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 నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా నే జీవించునది నీ కృప ఎదిగించునది నీ కృప హెచ్చించునది నీ కృప మాత్రమే నే జీవించునది నీ కృప ఎదిగించునది నీ కృప హెచ్చించునది నీ కృప మాత్రమే నీ కృపయే కావలెను యేసయ్యా నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా నీ కృపయే కావలెను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప ఈ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేనేమి లేను నీ కృపయే కావలెను సగమంతా నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా
లేనయ్యా, నీ కృపయే కావలెను దేవా, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. సంగమంతా రెండు చేతులు పైకెత్తుదామండి. దేవా నీకు స్తోత్రం. ఇంతవరకు కాచి కాపాడింది కేవలం నీ కృపయ్యా. నా మంచితనం కాదు, నాలో ఏ మంచితనం లేదు దేవా. మంచివాడానికి స్తోత్రం. నేనని చెప్పడానికి నాకనేమి లేదే దేవా, నీకే స్తోత్రం. కేవలం నీ కృపే. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను దేవా, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. యేసయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామములు మీకు అందరికి కూడా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మమ్మల్ని అందరి ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. సెలబ్రేట్, స్తుతించుట అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. దేవుని బిడ్డలారా, we need to celebrate the grace. మనము మొదటగా ద సెలబ్రేషన్ ఆఫ్ గ్రేస్, కృపను స్తుతించుము. కృపను స్తుతించాలి. దేవుడు చూపించిన కృపను స్తుతిస్తూ ఎప్పుడు కూడా కృపను అర్థం చేసుకున్న వాళ్ళగా ఉండాలి. రెండో విషయం ఏం చూసామంటే ద హార్ట్ ఆఫ్ ఎల్డర్ బ్రదర్. ఎల్డర్ బ్రదర్ యొక్క హృదయం ఎలా ఉందో పెద్దన్న హృదయం చూసాం. ఈరోజు ద కాల్ టు సెలబ్రేట్, స్తుతించుటకు పిలుపునిస్తున్నాడు. ఫాదర్ ఏమంటున్నాడంటే పిలుపునిస్తున్నాడు. ఆ పిలుపు ఎలా ఉందంటే లూకాసు వార్త 15:32 మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. ఇట్ వాస్ రైట్ దట్ వీ షుడ్ మేక్ మెర్రీ అండ్ బి గ్లాడ్, ఫర్ యువర్ బ్రదర్ వాస్ డెడ్ అండ్ ఈజ్ అలైవ్ అగైన్ అండ్ వాస్ లాస్ట్ అండ్ ఈస్ ఫౌండ్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇట్ ఈస్ రైట్ థింగ్ టు సెలబ్రేట్. మనం ఉత్సహించటానికి, మనం ఆనందించటానికి ఇది యుక్తమే. ఎందుకో తెలుసా? నీ సహోదరుడు చనిపోయాడు, దేవుని దయ వల్ల మళ్ళీ బ్రతికాడు. తప్పిపోయాడు, మళ్ళీ దొరికాడు.
కాబట్టి ఏ ఒక్కరు కూడా నశించిపోవడం అనేది ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరుతూ దీర్ఘశాంతాన్ని దేవుడు చూపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, వై వీఆర్ లివింగ్ ఇన్ సెలబ్రేషన్. మనము బ్రతికుచున్నది ఎందుకంటే మనము దేవునిని వేడుక చేయడానికి, స్తుతించడానికి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దేవునిలో మనము సంతోషించాలి, దేవుని నీతిని బట్టి మనం ఆనందించాలి, దేవుని యొక్క కార్యాలను బట్టి, విమోచన కార్యాన్ని బట్టి ఆయనకు మనం స్తోత్రాలు చెల్లించాలి. తండ్రి అంటున్నాడు, లెట్ us సెలబ్రేట్, ఇట్ ఈస్ రైట్ టు సెలబ్రేట్. యుక్తమే ఇది, మనం స్తుతించడం యుక్తమే. దేవుడు మనకు చేసిన ఉపకారాలన్నింటిని బట్టి, రక్షణ కార్యాన్ని బట్టి, దేవుడు చేసిన గొప్ప కృపను బట్టి, దేవుడు సంఘం అనే కుటుంబంలో చేర్చిన దాన్ని బట్టి, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసిన విధానాన్ని బట్టి ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారిగా ఉన్నాం. కీర్తనలో 116:12-14 చూస్తే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును. రక్షణ పాత్ర చేతపుచ్చుకుని యెహోవా నామమును ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. మనమందరం కూడా జీవం గల దేవుని స్తుతిస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన కొనియాడుతూ, ఆయనను హెచ్చిస్తూ, ఆయన యొక్క మహిమార్థమై ఈ లోకంలో జీవించడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడు మనకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనకు చేసిన ఉపకారములన్నిటికీ మనము ఆయనకి ఏమి చెల్లించదము? తప్పిపోయిన కుమారుడి యొక్క ఇంటిలో దుఃఖము, బాధ, వేదన, కన్నీళ్లు తండ్రికి ఉండేవి. కానీ కుమారుడు తిరిగి రావడం వల్ల దుఃఖం వెళ్ళిపోయింది, కన్నీరు తొలగిపోయింది, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరగడం ప్రారంభించబడ్డాయి. దేవుని యొక్క కార్యాలు గంభీరంగా జరగడం మనం చూస్తాం. ఈ విధంగా దేవుడు తన విశేషమైన కృప, తన ఆశీర్వాదం, తన దీవెన ఆయన అనుగ్రహించడాన్ని బట్టి, ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, మంచి దేవుడు, ఆయన చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుడు మన కొరకు చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుని బిడ్డలారా ఏమని పిలిపిస్తున్నాడంటే, తండ్రి రండి, రా, కుమారుడా రా, స్తుతిస్తాం రా, దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, స్తుతిస్తాం రా, కమ్, let us celebrate, let us praise God for the wonderful things that he has done in your brother's life, in our lives. మన ఇంట్లో దేవుడు చేసిన కార్యాలు, మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, దేవుడు గొప్ప కార్యాలు, దేవుడు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. రా, స్తుతిస్తాం, రా, దేవుని ఘనపరుస్తాం, రండి దేవుని ఆరాధిద్దాం, రండి దేవుని కొనియాడదాం, రండి పండుగ చేద్దాం, వేడుక చేద్దాం, స్తుతిస్తాం, ఆరపట్టిద్దాం, దేవుని గొప్ప నామాన్ని మహిమపరుస్తాం అని తండ్రి పిలుస్తున్నాడు. ఈరోజు పరమ తండ్రి అయిన దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, రా, స్తుతించడానికి రా. నేను నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాను, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నేను జరిగించుకుంటూ వచ్చాను. నీ ప్రమాదములు నిన్ను కాపాడాను, నీవు అపాయకరమైన పరిస్థితులు ఉండగా నిన్ను కాపాడాను, దుఃఖములో ఉండగా నేను నిన్ను కాపాడాను, బాధలో ఉండగా నేను నిన్ను కాపాడాను, వేదనలో బాధలో నలిగిపోతూ కుమిలిపోతూ ఉండగా నేను నిన్ను కాపాడాను, నిన్ను పోషిస్తున్నాను, నీకు కావలసిన సమస్తాన్ని నేను ఇస్తున్నాను. ఇన్ని రకాలుగా నేను గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటే ఎందుకు నీవు ఇంకా కూడా స్తుతించకుండా ఉంటున్నావు? రా, స్తుతించటానికి. లెట్ us celebrate the grace of God, the celebration of grace. కృపను స్తుతిస్తాం. డోంట్ బీ లైక్ ఎ ఎల్డర్ బ్రదర్. పెద్దన్న హృదయం వలె మన హృదయం ఉండకూడదు. లెట్ us celebrate the call to celebrate. పిలుస్తున్నాడు, రా 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 రా, రండి రండి, ఆరాధిస్తాం రండి, స్తుతిస్తాం రండి. దేవుడు మీ కొరకు చేసిన గొప్ప కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో మహత్తరమైన కార్యాలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఓ లెక్కలేనన్ని కార్యాలు, లెక్కలేని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేసుకుంటూ వచ్చాడు. ప్రతిరోజు ఒక అద్భుతంగా కొనసాగుతుంది కదా. దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, కృపను దేవుడు మనకు దయచేస్తున్నాడు కదా. కృంగిన స్థితిలో లేవనెత్తుతున్నాడు కదా. దేన స్థితిలో ఉన్నప్పుడు పైకెత్తాడు కదా. అలాగే రక్షణ లేకుండా దూరంగా పాపులుగా ఉన్నటువంటి మనల్ని రక్షించాడు కదా. తన బిడ్డలుగా చేసుకున్నాడు కదా. తన ప్రజలుగా మనం మార్చాడు కదా. తన యొక్క కృప మనకు చూపించాడు కదా. ఇంత అద్భుతమైన కార్యాలు చేసిన దేవుణ్ణి మనసారా స్తుతిస్తూ ఏమనాలంటే, నా ప్రాణమా యెహోవాను
సన్నిధించుము. నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకరములలో దేనిని మరువకుమని చెప్పి మనమందరం కూడా దేవుని స్తుతించవలసిన వారికి ఉన్నాం. అలాగూ స్తుతించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అనుగ్రహించేటటువంటి కృపను జ్ఞాపకం చేసుకుని, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఆయన గొప్ప నామాన్ని మహిమపరిచేవారుగా, స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా, ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి దేవుని కొరకు జీవించేవారుగా మనం అందరం కూడా ఉండడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఈ వాక్యం ఎంత గొప్పదనైనా మేము స్తుతించడానికి మీరు మాకు కృప ఇచ్చారు. అందరి బట్టి నీకు స్తోత్రం. తండ్రి హృదయం మాకు కావాలి, పెద్దన్న హృదయం మాకు వద్దయ్యా. ప్రేమ గల హృదయం, జాలి గల హృదయం మీది. అందరి బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా కొరకు ఎన్నో మేళ్ళు చేశారు, ఒకటి కాదు రెండు కాదు. చేసిన అనేకమైన మేళ్లను బట్టి, లెక్కలేనన్ని అద్భుత కార్యాలను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎప్పుడు కూడా కృతజ్ఞత భావాన్ని అలవర్చుకుని ప్రతి చిన్న విషయంలో కూడా, అది పెద్దది కానీ చిన్నది కానీ, నేను స్తుతించే మంచి మనసు మాకు దయచేయమని, అందరిని ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క కృప మీకు తోడై ఉండాలని కోరుతున్నాను. ఈ కృప సమృద్ధి సంవత్సరములో కృప అధికంగా మనందరం కూడా కలిగి ఉండాలని విశేష రీతిగా ఈరోజు మీరు చేసే ప్రతి దాంట్లో కూడా కృప మీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.